హాయ్ ఫ్రెండ్స్, మనలో ఇప్పటికే చాలామంది ఇంట్లో కంపోస్టింగ్ స్టార్ట్ చేసాం. మన కిచెన్ వేస్ట్లన్నీ మన ప్లాంట్ ఫుడ్ కింద కంపోస్ట్ చేసి అది మనం హార్వెస్ట్ చేయడానికి ఇంచుమించు 2.5 months అప్రాక్సిమేట్లీ 2 to 2.5 months పడుతుంది. అప్పటి వరకు కామ్గా ఊరుకోవటమేనా అంటే అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ డైలీ యాడింగ్ యువర్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ వేస్ట్లు, కిచెన్ వేస్ట్లు ఇలాగా మన కంపోస్టింగ్లో ఇవి వేసే ప్రాసెస్లో మనకి కొన్ని లీషాట్స్ అంటే కొన్ని లిక్విడ్స్ బయటకు వస్తాయని చెప్పుకున్నాం కదా లాస్ట్ కంపోస్టింగ్ వీడియోలో. సో ఆ వచ్చే ఏమంటారు ఆ లిక్విడ్స్ని, లీషాట్స్ని మనం డైలీ కలెక్ట్ చేసి వీక్లీ బేసిస్ లేకపోతే ఎలా అయితే అలా మనకు వీలుగా మన ప్లాంట్స్కి ఎలాగా ఫర్టిలైజ్ చేసుకోవచ్చో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. సో మనం కంపోస్ట్ చేసేటప్పుడు మనకి ఇలాంటి డార్క్ లిక్విడ్ యూజ్ అవుతుంది. మనం వేసే నీళ్ళు కానీ, ఎక్సెస్ వాటర్ కానీ, లేకపోతే అది రెడ్యూస్ అయ్యి బ్రేక్ డౌన్, డీకంపోజింగ్ ఆ ప్రాసెస్లో అవి తగ్గిపోతూ సైజులో తగ్గిపోతూ కొన్ని నీరు ద్రవాల్ని ఇలాగా వదులుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ వచ్చిన ఈ డార్క్ కలర్ చూసారా, బ్లాక్ డార్క్ కలర్ ఉన్న ఈ సొల్యూషన్ కానీ ఈ ఏమంటారు ఈ లిక్విడ్స్ని మనం ఇప్పుడు మన గార్డెన్లో వీటితో మన ప్లాంట్స్ని ఎలా ఫీడ్ చేసుకోవాలో మనం ఇవాళ చూద్దాం. సో మన సెటప్ ఇలా ఉంటుంది కదా, ఎక్కువ హోల్స్ పెట్టుకున్నాం చూసారా మనం. సో ఎక్కువ కింద కూడా చాలా మల్టిపుల్ హోల్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇన్ కేస్ ఈ ప్రాసెస్లో ఒక హోల్ బ్లాక్ అయినా ఇంకో హోల్ నుంచి అవి నీరు ఎక్సెస్ బయటకు వచ్చేస్తాయని. సో దానివల్ల మనం దీనికన్నా కొంచెం పెద్ద సైజులో ఉన్న దీన్ని పట్టడానికి కింద కంటైనర్ కానీ ప్లేట్ కానీ కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. ఓకే, సో ఈ లిక్విడ్ని రోజు కొంచెం మనం ఫుడ్ స్క్రాప్స్ యాడ్ చేసేటప్పుడు ఆ ఫుడ్ స్క్రాప్స్తో పాటు మనం ఏ ప్లేట్లోనో లేకపోతే దేంట్లోనో ఇలాంటి దాంట్లో మనం చెత్త అంతా వేసుకుని వెళ్తాం కదా, అందులోనే కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లాంటివి తీసుకెళ్ళి అందులో వేస్తాం అనుకో, అది ఈ కంపోస్ట్ని మనకి మాయిస్ట్ చేయడంతో పాటు ఈ లోపల డీకంపోజింగ్ ప్రాసెస్, బ్రేక్ డౌన్ ప్రాసెస్లో ఉన్న వాటి మీద నుంచి వెళ్ళి ఎక్సెస్ వాటర్ అంతా ఇందులోకి డ్రైన్ అవుతుంది. సో అది ఒక హ్యాబిట్ కింద పెట్టుకోండి. చాలామంది చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అందులో ఏం తెలుస్తుందంటే మీ కంపోస్ట్లో సఫిషియెంట్ మాయిశ్చర్ ఉండట్లేదు, సో ప్రాసెస్ అంతా డ్రైగా ఉంటుంది. లేకపోతే కొంతమంది ఓవర్ గ్రీన్స్ అవి వేస్తున్నారు అని చెప్పారు. గ్రీన్స్ అవి వేస్తే ఆబ్వియస్గా ఇలాంటి లిక్విడ్స్ ఎక్కువే యూజ్ అవుతాయి. కానీ రోజు మనం ఫుడ్ స్క్రాప్స్తో పాటు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి అందులో వేసాం అనుకోండి, ఇది ఆల్రెడీ అలాగా ఎక్సెస్ వస్తూ ఉంటుంది, కానీ మనం వేసిన వాటర్ ఇంకా దాని మీద నుంచి కంపోస్టింగ్ అయ్యే ప్రాసెస్ ఉన్న మెటీరియల్ మీద నుంచి వచ్చి బయటకు వచ్చేస్తుంది. సో ఇలాంటి లిక్విడ్ వస్తుంది. ఇలాంటి లిక్విడ్ని మనం డైలీ ఇలాగ ఏదన్నా దేంట్లో ఉన్నా నేను స్టోర్ చేస్తాను. సో ఇంకో విషయం, మీ కంపోస్ట్లో పురుగులు కనపడుతున్నాయి అంటున్నారు. పురుగులు కనపడినా నష్టం ఏం లేదు. అవన్నీ బ్రేక్ డౌన్ చేసినాకే మన కంపోస్ట్ తయారవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పురుగులు కనపడుతున్నాయి చూడండి, కొన్ని చూసారా, ఆ లోపల ఉన్న మ్యాగట్స్ లాంటివి చూసారా, ఇవి అది న్యాచురల్ కంపోస్టింగ్లో, అది న్యాచురల్, మీరేం కంగారు పడక్కర్లేదు. ఇంకా కదులుతున్నాయి కూడా కొన్ని వైట్ పురుగులు అవి. సో అది చాలా న్యాచురల్ థింగ్, అవన్నీ మీరు పట్టించుకోకర్లేదు. సో ఇలాంటి ఏమన్నా దాంట్లో స్టోర్ చేసుకుని మనం గార్డెన్లో మన మొక్కల్ని డైరెక్ట్గా ఫీడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఏంటి అడ్వైస్ చేస్తానంటే, వచ్చినట్టు కాకుండా దేంట్లో ఉన్న నిల్వ ఉంచుకున్నాం అనుకోండి, అది 2 రోజుల తర్వాత వాడితే బెటర్. ఎందుకంటే ఇది ఇంకా స్టిల్ ప్రాసెస్ అవుతున్న దాంట్లో నుంచి తీసుకున్నాం, కంప్లీట్గా రెడీ అయిన కంపోస్ట్ కాదు కాబట్టి, ఇంకా అది కంపోస్టింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి
ఒక రోజు 2 రోజులు ఇలాగా విడిగా దేంట్లో ఉన్న స్టోర్ చేసుకుని, లేకపోతే ఎక్కువ మనం ఇప్పుడు వీక్లీ వన్స్ నేను ఫీడ్ చేస్తాను అనుకోండి, ఇలా ఎప్పుడు ఇది నిండిపోయిన వెంటనే ఇలాగా పక్కన వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనం ఫీడ్ చేసుకునేటప్పుడు దాన్ని బాగా డైల్యూట్ చేసుకుని వాడాలి. ఓకే, ఇప్పుడు 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది ఇందులో. సో ఒక మోర్ దెన్ 10 టైమ్స్తో మీరు డైల్యూట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఓకేనా. సో దీంట్లో 5 లీటర్స్ ఆఫ్ వాటర్లో నేను ఈ ఇంత చిన్న దాంతో తీసుకున్నాను ఈ లిక్విడ్ ఏదైతే వచ్చిందో. వీటిల్ని మనం మన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ, అంటే ఫ్లవరింగ్ అది గ్రోత్ పీరియడ్లో ఉన్న, ఇది ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది ఇందులో. సో నైట్రోజన్ రిక్వైర్మెంట్స్ అవసరం ఉన్న ప్లాంట్స్కి ఫీడ్ చేసుకుంటే చక్కగా లష్గా గ్రీన్గా బాగా తయారవుతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను దీన్ని అంటే యాక్చువల్లీ కంపోస్ట్ టీస్ అవి మనం తయారు చేసుకుని వాడుతున్నప్పుడు మనం ఫోలియర్ స్ప్రే కింద కూడా చాలా వాడతాం. ఇప్పుడు మనం ఇది పూర్తిగా తయారైన కంపోస్ట్ నుంచి చేసే టీ అనుకోండి, అది వేరే ప్రాసెస్, ఇంకో వీడియో చేద్దాం. అప్పుడు మనం ఫోలియర్ స్ప్రే అంటే ఆకుల మీద అదిను మనం స్ప్రేయర్తో స్ప్రే చేసుకోవచ్చు. కానీ ఐ అడ్వైజ్ యూ, ఇది మాత్రం ఇంకా ప్రాసెసింగ్ కాబట్టి అది ఒకవేళ ఏమన్నా బై ఛాన్స్ ఏమన్నా మనం ఏం టెస్ట్లు ఏం చేయట్లేదు, సో ఇట్స్ నాట్ టెస్టెడ్. సో అవి మనం తినే వెజిటేబుల్స్ మీద ఫ్రూట్స్ మీద కానీ ఉండి మనం ప్రాపర్గా వాష్ చేయకపోతే, ఏమన్నా ఇన్ కేస్ ఏమన్నా ప్యాథోజన్స్ ఉండిపోతేమోనని భయంతో ఐ ఆల్వేస్ అడ్వైజ్ మన సాయిల్లోనే మొక్క చుట్టూ వేసుకున్నాం. చాలా ఫర్టైల్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు మనం ఈ లిక్విడ్ని మన ప్లాంట్స్ని దీంతో ప్లాంట్స్ని ఫీడ్ చేయాలి. ఇప్పుడు తయారు చేసుకున్న మన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కొన్ని వెజిటబుల్ ప్లాంట్స్కి వేద్దాం. ఇవి టమాటోస్కి చాలా ఎక్కువ నైట్రోజన్ అవసరం, నైట్రోజన్ లవింగ్ ప్లాంట్స్ అని చెప్పొచ్చు మనం. సో ఇది ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంది కదా. ఓకే, ఇంకేద్దాం. జస్ట్ సాయిల్ తడుపుకుంటే చాలు. ఓకే, తర్వాత దేనికి కూడా దెన్ ఇది కూడా ఈ టమాటో ప్లాంట్ కూడా వేద్దాం. ఓకే, దీనికి కూడా చూసారా, చిన్న ప్లాంట్ అయినా. ఓకే, సో హ్యాండ్స్ మాత్రం బాగా వాష్ చేసుకోండి తర్వాత. సో చూసాం కదా మన కంపోస్ట్ నుంచి వచ్చే ఆ లిక్విడ్స్తో మన ప్లాంట్స్ని ఎలా ఫర్టిలైజ్ చేసుకోవాలో. మీరు కూడా స్టార్ట్ చేశారు కాబట్టి వేస్ట్ చేయకండి. సో మీరు కూడా ఆ లిక్విడ్స్ని ఏంటో అనుకుని వేస్ట్ చేసి పారిపోయకుండా మొక్కలకు వేస్తే అవి బాగా పచ్చగా ఏపుగా పెరుగుతాయి. I wish you all happy gardening. If you like the video, please do like, share and subscribe Mad Gardener. And ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో